ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారని చెప్పవచ్చు. సిద్దిపేటలో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచ స్థాయిలోనే మొట్టమొదటిసారిగా సామూహికంగా కంటి వెలుగు కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహింపబడుతుందని చెప్పారు. గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా కార్యక్రమం ముందుకు సాగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 50 లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతలు మంచి కార్యక్రమాన్ని విమర్శించడం ఏమైనా చర్యగా ఆయన అభివర్ణించారు. మరోవైపు పేదల కళ్ళల్లో మంచి ఆనందం వ్యక్తమవుతుంటే హర్షాతిరేకులు పేదలు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కళ్ళల్లో మాత్రం కన్నీరు వస్తోందని చెప్పి ఆయన వ్యంగ్యంగా విమర్శించడం జరిగింది. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పారు. రెండో విడత కార్యక్రమం ముందస్తుగా ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. పేద ప్రజలకు వైద్యాన్ని ముఖ్యంగా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఆసుపత్రులను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లారని, ప్రజల ఆకిళ్ల వరకు వైద్య పరీక్షను తీసుకెళ్లి పేద ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు కళ్ళ పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. మరోవైపు పేద ప్రజలకు సేవ చేసే పనిలో బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతల విమర్శలను ప్రశ్నించుకోరని, అభివృద్ధిలో ముందుకెళ్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నవీన్, అదేవిధంగా ఇప్పుడు ఒక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కొంత కాంట్రవర్సీగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇతర నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలను ప్రజలు పట్టించుకోకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందో మీ అందరికీ తెలుసు అంటూ కూడా ఇతర పార్టీలు చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత మండిపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రి హరీష్ రావు విమర్శల్లో మాత్రం స్పష్టమైన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కేవలం కాంగ్రెస్ బీజేపీ నాయకులు కేవలం మాటలకే పరిమితం అవుతారని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు రూపకల్పన చేయలేదని చెప్పి ఆయన విమర్శించారు. మరోవైపు సిద్దిపేటలో ఆయన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా తన కళ్ళను కూడా పరీక్షించుకున్నారు. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముందుకు సాగుతుందని, ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని అక్కన చేర్చుకుంటున్నారని, ప్రతి సెంటర్లోనూ ప్రభుత్వం ఎంతమంది వచ్చినా పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వస్తుందని, కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శలను ప్రజలు పట్టించుకోరని, మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కంటి వెలుగు కార్యక్రమం పెట్టలేదు ఎందుకని చెప్పి ఆయన ప్రశ్నించారు. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం సామూహిక కంటి స్క్రీనింగ్ పరీక్షలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని చెప్పి మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.